వైసీపీని ఏకిపారేసిన సొంత పార్టీ ఎమ్మెల్సీ. సాధారణంగా ఒక పార్టీని వాళ్ళ ప్రత్యర్థి పార్టీలు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అని అంటే ఓకే, రాజకీయపరమైన వైషమ్యాలతోనో లేకపోతే అక్కస్తోనో మాట్లాడుకుంటున్నారు అనుకోవచ్చు. కానీ సొంత పార్టీలో నాయకులే మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళు వెళుతున్న విధానం కరెక్ట్గా లేదు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి కదా. కానీ అర్థం చేసుకోరు. అదే వైసీపీ అంటే. ఎందుకంటే వీటన్నిటికంటే కూడా ఒక ఓటమి, ఒక ఘోర ఓటమి ఖచ్చితంగా ఎవరైనా సరే ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఏదైనా ఆటపాటల్లో ఓడిపోయినా, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా, ఎందుకు ఫెయిల్ అయ్యాం, ఏంటి, మన ప్రయత్న లోపం ఎక్కడుంది, ప్రిపరేషన్ ప్రాపర్గా లేదా, ప్రాపర్గా రాయలేకపోయామా, అయితే ఏం చేయాలి, మన వీక్నెస్లు ఏంటి, ఇవన్నీ పరిశీలించుకుంటారు. వైసీపీ మాత్రం అది పరిశీలించుకోదు. ఎందుకంటే నేనే సూపరు. ఉదాహరణ ఒక విద్యార్థి ఫెయిల్ అయ్యాడు అనుకోండి, నేను రాసిన దాంట్లో లోపం ఉంటుంది అనుకుంటారు. కానీ వైసీపీ ఎలా అనుకుంటారు, దిద్దినోడలో లోపం ఉంటుంది అనుకుంటారు. సో అందు గురించే వాళ్ళకి ఆత్మపరిశీలన అనేది లోపిస్తూ ఉంటుంది. తాజాగా ఈ పోలీసుకు సంబంధించి మహిళా పోలీస్ ప్రవళిక, ఆ మహిళ ఎంత ఇబ్బంది పడింది వాళ్ళు చేసిన అఘాయిత్యాలకి అని చెప్పేసి మనం పలు సందర్భాల్లో ఆయనకు వీడియోలో మాట్లాడుకుని, ఈరోజు ఉదయం కూడా ఆ చింతాడ రవికుమార్ ఏదో గొప్పగా చెప్పుకుంటున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి తట్టుకోలేక, ఓర్వలేక కావాలని ఆయన పైన దుమ్మెత్తిపోయడానికి, బురద పోయడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా మమ్మల్ని టార్గెట్ చేశారని చెప్పేసి అంటున్నారు కదా. అందుకనే ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి ఈయన పేరేంటి, యేసురత్నం. ఈయన గతంలో కూడా వైసీపీ తరఫున పోటీ చేశారు, ఓటంపాలయ్యారు. అయితే ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇచ్చింది. ఈయన ఎవరు, మాజీ పోలీస్ అధికారి. సో ఈయన మాటల్లో ఏముంది, ఆ మహిళా పోలీస్ పైన జరిగిన అఘాయిత్యాన్ని ఈయనేమంటున్నారు అనేది మీకు వినిపించే ప్రయత్నం చేస్తారు. శ్రీకాకుళంలో జరిగిన దుర్ఘటన, ఒక మహిళా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మీద జరిగిన దుర్ఘటన గురించి మాజీ పోలీస్ ఆఫీసర్గా మరి నేను సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాను. నిజానికి నిన్నటి నుంచి మరి సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో చూసినట్టయితే ఆ చిన్నమ్మాయి రీసెంట్గా సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఆ ఉత్సాహంతో నా ఒంటి మీద యూనిఫామ్ ఉంది కదా అని ధైర్యంగా ప్రజారక్షణలో భాగంగా ఆ సబ్ ఇన్స్పెక్టర్ జనంలోకి వెళ్ళిన సందర్భంగా మరి కొంతమంది అల్లరిముఖులు ఆ విధమైన దుర్మార్గంగా ఆ అమ్మాయి మీద పడి, మరి ఆ పరిస్థితి, ఆ అమ్మాయి వీళ్ళందరినీ కూడా కాపాడటానికి రక్షణలో భాగంపోయి ఆ అమ్మాయికి రక్షణ లేని పరిస్థితుల్లో ఆ సిచ్యువేషన్ చూసినట్టే చాలా బాధగా ఉంది. నిజానికి ఒక పోలీస్ అధికారిగా ఎన్నో సంఘటనలు, ఎన్నో లాఠీ చార్జీలు, రాళ్ళ దెబ్బలు ఎన్నో చూసాము. పోలీస్ ఆఫీసర్గా నా అమ్మాయికి రాయి దెబ్బ తగిలినా, కత్తి దెబ్బ తగిలినా, కర్ర దెబ్బ తగిలినా కానీ నేనంత బాధపడినాను. సమాజంలో పట్టపగులు మరి ఈ విధంగా జనంలో పోతే ఆ అమ్మాయిని చుట్టూ ముట్టేసి ఆ విధంగా చేయటం అనేది నన్ను బాధించి నా మనసు కలిచివేసింది. ఈ సందర్భంగా నేను ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా సమాజంలో అందరూ ఎవరి బాధ్యతలు వాళ్ళే. రాజకీయ నాయకులు రాజకీయ ధర్నాలు, రాజకీయ ర్యాలీలు చేసుకోవడం వాళ్ళ ధర్మం, పోలీసు ఉద్యోగం చేయడం వాళ్ళ ధర్మం. ఎక్కడ కూడా ఎవరు కూడా దీన్ని అతిక్రమించడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. మరి ఈ సందర్భంగా కేవలం నేను 38 సంవత్సరాలు పోలీస్ అధికారిగా యూనిఫామ్ వేసి మరి నాకు బాధ అనిపించడం కాదు, వ్యక్తిగతంగా కూడా ఆ ఇష్యూ చూసేసిన తర్వాత మరి ఒక ఆడబిడ్డ తండ్రిగా, ఒక పోలీస్ అధికారిగా మరి అలాంటి సిచ్యువేషన్లో తల్లిదండ్రులు చూసినప్పుడు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ఇలా ఉంటుందా అని పేరెంట్స్ కూడా డిస్కరేజ్ అయ్యే అవకాశం. ఇప్పుడిప్పుడే మహిళా పోలీసులు మరి కింద స్థాయి నుంచి కానిస్టేబుల్ నుంచి IPS వరకు ఎక్కువ మంది ఆఫ్ చేసి వస్తున్నారు. సమాజంలో చాలా బాధ్యతగా ఉన్నారు. సో ఇలాంటిది పోలీస్ మొరాల్ డౌన్ కాకుండా ఉండాలంటే మరి అందరం కూడా ఏది తప్పు ఏది ఒప్పు అనేది గ్రహించాలి.
ఏదైనప్పటికీ కూడా మరొకసారి నేను పూర్తిగా వ్యక్తిగతంగా నిన్న జరిగిన సంఘటనని ఖండిస్తున్నాను. రైట్. ఎంత చక్కగా మాట్లాడారండి ఈయన. ఇదే నేను కోరుకుంటుంది యాక్చువల్గా. ఏంటంటే ఈయన మాజీ పోలీస్ అధికారి, వైసీపీలోనే ఉన్నారు, కానీ ఎంత హుందాతనంగా మాట్లాడారు. ఆ అల్లరి మోకలు, ఈయన అన్న పాయింట్లు గుర్తించండి. ఆ అల్లరి మోకలు ఆవిడని చుట్టుముట్టినప్పుడు అంటే ఆ వైసీపీ వాళ్ళ సొంత పార్టీ వాళ్ళ అని ఆయన చూడాల, తప్పుగానే పరిగణిస్తున్నాడు ఆయన. అది ఖండిస్తున్నాం అని చెప్పారు. ఇదే తరహాలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందండి. రాజకీయాలు, పార్టీలు ఇక ఇవన్నీ ఎప్పుడు ఉండేవే, కానీ ఒక మహిళా అధికారికి సంబంధించి అటువంటి పరిస్థితి నెలకొంది అంటే సమాజానికి ఎటువంటి సంకేతం ఇస్తున్నాం? పోనీ దీంట్లో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ లేదు 100%, కానీ వాళ్ళపైన ఇమ్మీడియట్గా ఆయన ఏదో ఒకటి రియాక్షన్ ఇవ్వాలిగా. ఏంట్రా బాబు ఏం చేస్తున్నారు మీరు, మన పార్టీ ఏంటి, మన సిద్ధాంతాలు ఏంటి, మన ఇదేంటి, మీరు చేస్తున్న పనులు ఏంటి అని చెప్పేసి వాళ్ళకి గట్టిగా క్లాస్ పీకాలి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి కూడా చెప్పండి, ఇలాంటి వాళ్ళని ఎక్కడ ఉపేక్షించొద్దు, మా పార్టీ వాళ్ళని సరే అరెస్ట్ చేయండి అని చెప్పేసానండి. అది అసలు హుందాతనం అంటే, ఒక నాయకుడు లక్షణం అంటే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం ఆలోచిస్తారేమో తెలియదు. పోనీ ఆయన నోటీస్కి ఇప్పటివరకు ఈ విషయం వెళ్ళలేదని అంటారా? ఎందుకు వెళ్ళకుండా ఉంటుందండి? ప్రతి విషయం వెళ్తుంది కదా. ఇప్పుడు చాలా హుందాకరంగా మాట్లాడే నాయకులు వైసీపీలో ఉన్నారు అనే దానికి నిదర్శనం అక్కడక్కడ. ఆయన మాజీ పోలీస్ అధికారి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానమో తెలియదు, కానీ ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోనే ఆయన చేరారు. ఆ తర్వాత పోటీ చేశారు, కాకపోతే ఓటమి పాలయ్యారు. దట్ ఈస్ సెకండరీ. గెలిచారా ఓడారా కాదు, కానీ ఆయన చూసారా ఎంత హుందాకరంగా మాట్లాడారో. ఇప్పుడు ఈయన పైన రివర్స్ వైసీపీ వాళ్ళు, అసలు మన పార్టీ ఏంటి, మన లైన్ ఏంటి, నువ్వు అలా మాట్లాడితే ఎలాగా అని చెప్పేసి. అంటే ఇలా హుందాకరంగా మంచిగా మాట్లాడితే అక్కడ నిలబడలేం అనేదానికి నిదర్శనంగా కనపడతా ఉంది. సో ఇదే లైన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలి, అప్పుడు రాజకీయం బాగుంటుంది, ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తారు. కానీ మహిళలా ఇంకొకరా కాదు. మళ్ళీ దానికి తోడు ఆ చింతాడు రవికుమార్ ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయడానికి కావాలని చేస్తారు. మీరు చేసిన పనికిమాలిన పనులకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఆయన ఏదో బదనాం చేయడానికి ఏంటి? అసలు ఆయన టూరే అది అసలు ఎందుకు పెట్టారో అర్థం కాని టూర్ అది. దానికి తగినట్టుగా వీళ్ళు అత్యుత్సాహాలు. ఎవరిలో తేడా ఉంది? అక్కడ బాధిత కుటుంబం, దానయ్య కుటుంబం కనపడదు, కానీ అప్పలరాజు కుటుంబమే కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఇలా ఈ అనేక సందర్భాలు, ఒకటి కాదు కదా, ఇవాళ కొత్త ఏం కాదు కదా. కాకపోతే అక్కడక్కడ ఇలాంటి వాళ్ళు ఉండబట్టి కాస్త హుందాకరంగా మాట్లాడబట్టి కొంచెం పర్వాలేదులే అక్కడక్కడ ఉన్నారు అనే భావన కలుగుతూ ఉంది. కనీసం ఆయన చెప్పిన దానికైనా సరే అర్థం చేసుకోండి వైసీపీ నాయకులు. సరే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు, లేకపోతే తటస్థులో చెప్పినా వినరు కదా. కనీసం సొంత పార్టీ వాళ్ళు చెప్తే ఆయన చాలా సాఫ్ట్గా చెప్పారు. ఇంకా అసలు ఏం చేస్తున్నారు, మహిళలు ఇవాళ బయటికి రావడానికి అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో కొంచెం ధైర్యం కూడగట్టుకొని వచ్చేసి పోలీసు విధుల్లో ఆ యొక్క చేస్తున్నారంటే ఉద్యోగాన్ని ఖచ్చితంగా అభినందించాలి, ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఇట్లాంటివి చూసిన తర్వాత అమ్మో ఇంకెందుకు మా అమ్మాయి పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పేసి అనుకుంటే చుట్టుపక్కల అటువంటి ఉద్యోగాలకు పంపిద్దాం అనుకున్న వాళ్ళు కూడా వెనకడుగు వేసే పరిస్థితి ఉంటుంది. దానికి కారకులు ఎవరు? ఇలాంటి ఆకతాయిలు. వీళ్ళు చేస్తున్న విధానం వల్ల చివరికి పరిస్థితులు ఇంత దారుణంగా తయారైపోతూ ఉన్నాయి. కాబట్టి ఆయన ఒక ఆడబిడ్డ తండ్రిగా మాట్లాడారు, గౌరవప్రదంగా రిటైర్డ్ పోలీస్ అధికారిగా మాట్లాడారు, ఆ రకంగా ఉండాలి అని చెప్పి చూపిస్తూ ఉన్నారు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఆడపిల్లలకు తండ్రి, మరి ఇంకా ఆయన ఇంకెంత బాధ్యతగా మాట్లాడు. పైగా ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు ఆయన, మాజీ ముఖ్యమంత్రి, ఇంకా ఎంత హుందాకరంగా మాట్లాడాలి అది ఆలోచించుకోవాలి. అదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డ ఉంటే ఇలాగే రియాక్ట్ అవుతారా వైసీపీ నాయకులు? ఇదిగో మేము కాపాడామనే ప్రయత్నంలో భాగంగా అని చెప్పి చింతాడు రవికుమార్ చెప్తున్నాడు. అదే కాపాడే ప్రయత్నం, కాపాడుతుంటే ఆవిడ ఇలా ఉంటారా? ప్రజలకు తెలియదా? ప్రజలకు అర్థం కావట్లేదా? వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఎటు పడితే అటు తిప్పేసుకుంటే కథనే. అందుగురించే పాపం ఇలాంటి పెద్దలు అప్పుడప్పుడు నోరు తెరిచి వాళ్ళ బట్టలు ఓడదీస్తారు. వీళ్ళు మాట్లాడితే పోలీసులు బట్టలు ఓడదీసేస్తాం, సప్త సముద్రాల అవతల ఉన్న ఈడ్చుకొచ్చేస్తాం అని చెప్పడం కాదు. ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలకి వైసీపీ వాళ్ళు బట్టలు ఉడిపోయారు.
అలా ఉంటుంది మన పరిస్థితి. కాబట్టి వేరే పార్టీ వాళ్ళు కాదు, మన పార్టీలో ఉన్న వాళ్ళే కొంచెం మంచిగా చెప్పినప్పుడు అదన్నా ఆలకించండి. లేదు మా ధోరణి ఇంతే, మా విధానం ఇంతే, ఆయనే మా లైన్ దాటి మాట్లాడారు అని అనుకుంటే ఇక దానికి మించిన దారుణం ఇంకోటి ఉండదు. మరి ఈ యేసరత్నం ఎమ్మెల్సీ గారు, వైసీపీ ఎమ్మెల్సీ, ఆయన ఎంత హుందాకరంగా మాట్లాడుతాం, మరి వైసీపీ వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటున్నారు ఏంటి అని చెప్పాను కదా. దానిపైన దీన్ని బట్టి వాళ్ళని ఏగి బారేసినట్టు అర్థం చేసుకోవాలి. సాఫ్ట్గా మాట్లాడారు, కానీ ఇటువంటి సాఫ్ట్గా మాట్లాడే ఆయన మాటలు కూడా దాన్ని గట్టిగా ఏగి పాడేశాడనే భావించాలి. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.